ఏపీలో 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్ నుంచి విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు విద్యార్థి పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. మార్చి 18 నుంచి 30 వరకు 10th పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నారు. ఈ ఏడాది 6,23,092 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. 10వ తరగతి పరీక్షల కోసం ఏపీ వ్యాప్తంగా 3,453 సెంటర్లను సిద్ధం చేశారు అధికారులు. స్వార్థం కోసం జనసేనతో టీడీపీ కలవలేదని, ఏపీని రక్షించుకునేందుకు కలిశామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. స్కీముల్లో కూడా స్కామ్లు చేసే వ్యక్తి జగన్ అని, అభివృద్ధిలో తమ పార్టీతో పోల్చుకోవద్దన్నారు. రాయలసీమకు తెచ్చిన పెట్టుబడులు ఏమిటో జగన్ చెప్పాలన్న ఆయన, ఈ 5 ఏళ్లలో ఏదైనా ప్రాజెక్టు నిర్మించారంటూ ప్రశ్నించారు. అలాగే రాయలసీమకు ఏ పార్టీ మేలు చేసిందో ప్రజలు గ్రహించాలని సూచించారు. పెనుకొండలో జరిగిన రా కదిలేరా బహిరంగ సభ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు. నేను అడుగుతున్నా, ఈ సభలో ఏం తమ్ముళ్ళు మీరు చెప్పాలి. హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? హూ కిల్డ్ బాబాయ్? అర్థమైందా? నేను అడుగుతున్నా, ఇలాంటి ఉంటే మొట్టమొదటిసారిగా ఏం చెప్పారు? వివేక హత్య కాదు, అది గుండెపోటు. ఎక్కడొచ్చింది ఇక్కడే ఉంటుంది, పనికి మాలిన సాక్షి. ఆ టీవీలో వచ్చిందా లేదా ఆ రోజు? తర్వాత గొడ్డలి పోటు అన్నారా లేదా? మీ చెల్లి అడుగుతా ఉంది, నాకు తెలియక మునిపే గొడ్డలి పోటన్నావు, ఆ గొడ్డలి ఎవరిచ్చారు జగనన్న చెప్పమని నీ చెల్లి అడగతావు. ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి తాను ఈ స్థాయికి వచ్చానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. తనకు ఇంగ్లీష్ రాదని కొందరు అవహేళన చేస్తున్నారని, అయితే తాను జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు మీడియంలో చదివినట్లు తెలిపారు. గుంటూరు, గుడివాడకు వెళ్లి కార్పొరేట్ పాఠశాలలో చదవలేదని కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో లెక్చరర్లు, టీచర్ల ఉద్యోగాలకు ఎంపికైన 5,192 మందికి నియామక పత్రాలను సీఎం అందజేశారు. 3 నెలల్లోనే 30,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రేషనలైజేషన్ పేరిట కేసీఆర్ 6,000 పాఠశాలలను మూసివేశారని విమర్శించారు. అలాగే ఆయన మనవడి పెంపుడు కుక్క చనిపోతే వెటర్నరీ డాక్టర్ మీద కేసు పెట్టారని కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కొంతమంది అప్పుడప్పుడు గుంటూరు, గుడివాడలు చదువుకొచ్చిన వాళ్ళు ముఖ్యమంత్రి గారికి ఇంగ్లీష్ రాదని అవహేళన చేస్తుంటారు. నేను ఒక మాట అడగదలుచుకుని వేదిక మీద నుంచి, చైనా, జపాన్, జర్మనీ ఈ దేశాలలో ఎవరికి ఇంగ్లీష్ రాదు, కానీ ప్రపంచంతోనే పోటీ పడిన అభివృద్ధిని, ఈరోజు ఉత్పత్తిని ఆయా దేశాలు అందిస్తున్నాయి. ఇంగ్లీష్ అనేది ఒక భాష ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకడానికి ఉపయోగపడుతుంది. ఆనాడు ఆ రోజు ఆ పాఠశాలలో ఉన్న వసతులను బట్టి మాకు గురువులు నేర్పించిన చదువు మేము నేర్చుకున్నాము. ఈరోజు మీకు నా సూచన, ప్రతి విద్యార్థికి ప్రపంచంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చే ఇంగ్లీష్. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే